చంద్రబాబు అంటాడు కుర్చీ మడత పెట్టి కొడతాం జగన్ ని కుర్చీ ఊడిపోయింది మీరేం చెప్తారు? మేము చీర కొంగులు ముడేసి మా జగనన్నని గెలిపించుకుంటాం. మేము కూడా ఈ చీర కొంగు ఇక్కడ చెక్కించుకొని మేము కూడా జగనన్నని గెలిపించి చూపిస్తాం. మహిళల బస్సులు ఎందుకండి ఫ్రీగా ఎందుకండి బస్సులు? మాకు బస్సులు గ్యాసులు ఫ్రీ అవసరం లేదండి. మాకు మంచిగా మమ్మల్ని ప్రజల కష్టాలు గుర్తించి ప్రజలలో తిరిగి ప్రజల కష్టాలు ఏమని తెలుసుకొని ప్రజల కోసం పనిచేసి 5 సంవత్సరాలు కరోనా కాలంలో గానీ మొదట 2 సంవత్సరాలు కరోనా కష్టాల్లో ఉన్నా గానీ ప్రభుత్వము ఆయన ఇచ్చిన మాట ప్రకారము ఏ ఒక్క సమస్య లేకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందజేసినాడు. మధ్యలో దళారీలు లేరు, ఎవరు లేరు. ఏ ఒక్క రూపాయి ఒకరికి లంచం ఇవ్వకుండా ప్రజలకు నేరుగా అంది వాళ్ళు ఏదో కొద్ది గొప్ప ఆయన ఇచ్చిన డబ్బులతోనే ఎవరు బతుకుతున్నారని ఎవరు అన్నారు. అదే డబ్బులతోనే ప్రజలని బద్దకస్తులు చేస్తున్నారు అనేసి విమర్శిస్తున్నారు. ఆ డబ్బులతోనే వాళ్ళ జీవితం గడవదు కదండి. వాళ్ళ కొద్ది గొప్ప ఆర్థిక భరోసా ఇస్తున్నారు. వాళ్ళు పడే కష్టానికి ఇప్పుడు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు కొడుకులుండి కూడా పట్టించుకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో వ్యాపారమో పాడు చేస్తుంటారు. వాళ్ళ వ్యాపారానికి వాళ్ళు అప్పో ఫైనాన్స్ ఏదో ఒకటి తీసుకుంటారు. వాళ్ళకు కొద్దిగా ఆర్థిక భరోసాగా వాళ్ళు బతకడానికి ధైర్యంగా ఇస్తున్నాడు తప్పితే వాళ్ళని బద్ధకం చేయాలనో ఇంకోటనో కాదు. ప్రజలు నిజాయితీగా ఉండి వాళ్ళ గుండెల మీద చెయ్యి వేసుకొని మరి నెక్స్ట్ ఎలక్షన్ రాబోయే ఎలక్షన్లో సిద్ధమయ్యి మనం నిజాయితీనే గెలిపించుకుందామనేసి కోరుకుంటున్నాము. జై జగన్, జై జై జగన్. నేను చెప్తున్నాను, ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో నేను డ్వాక్రా గ్రూప్ లో ఉన్నాను. నేను ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో మాకు మాఫీ చేస్తామని చెప్పారండి, చేయలేదు. మాఫీ చేయకపోగా పసుపు కుంకం అని చెప్పేసి 10,000 ఇస్తానని చెప్పి 3 విడతలుగా ఇచ్చాడు. అది కూడా 3 విడతలుగా 10,000 ఇచ్చి మాకు వడ్డీ మేము కడుతుంటాం కదా, రూపాయి వడ్డీ కడుతున్న దాన్ని ₹20 పెంచేసి వడ్డీ పెంచేసి ఆ 10,000 మాకు ముష్టిగా 3 విడతలుగా మాకు ముష్టిగా వేస్తాడు. అంతే, అంతకు మించి మాకు మోసం చేశాడు తప్పితే మేము బంగారు పెట్టిన దానికి మాఫీ చేయలే. పవన్ కళ్యాణ్ వేస్ట్ అండి, పరమ వేస్ట్. వాడి గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అండి. ఆయన సినిమాలు చేసుకోవడానికి మాత్రమే పనికొస్తాడు, రాజకీయాలకి పనికిరాడు. ఆయన సినిమాల వరకే అంకితం, రాజకీయాల్లో పనికిరాడు. ఆయన వేస్ట్. ఏం లేదండి, అలా ఏం ఉండదు. జగనన్నకి తిరుగులేదు, జగనన్నకి పోటీ రాలేడు. ఇలాంటి నాయకుడు వస్తే మన రాష్ట్రం ఈ 5 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి జరిగింది కదా. ఇలాంటి నాయకుడు ఎప్పటికీ మనకుంటే మనం అమెరికాని మించిపోతాం. మన రాష్ట్రం మొత్తం మారిపోతుంది, మొత్తం జగన్ పడిపోతున్నాడు అని చెప్పేసి వాళ్ళ పత్రికల్లో టీవీలలో. ఇప్పుడు చూడండి, మన పత్రికల్లో మన గురించి డబ్బు కొట్టుకోవడం గొప్పతనం కాదు. మన గురించి మనం మన గురించి మనం డబ్బు కొట్టుకోవడం గొప్పతనమే. వాళ్ళ గురించి వాళ్ళ పత్రికల్లో తప్పితే ప్రజల్లో లేదు. మనకి ఎప్పటికైనా గానీ జగనన్నే సీఎం గా ఉంటారు, జగనన్నే వస్తారు. ఏకగ్రీవంగా నిలబడే రోజు వస్తది. జగన్ తప్పితే ఇంకా మన రాష్ట్రానికి వేరే సీఎం రాడు. జగన్ వెంట జనం ఉంటారు. జగనే సీఎం ఎప్పటికైనా. మా దృష్టిలో మాకు ఎప్పటికీ జగనే సీఎం.